వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. 13th డేట్ ఆఫ్ బర్త్ని పుట్టినటువంటి వాళ్ళు 2025లో న్యూమరాలజీ దానికి ఏం చెప్తోంది అండ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం సార్. 13వ తారీఖు పుట్టిన అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, నెల ఏదైనా సంవత్సరం అయినప్పటికీ ఈ 13న పుట్టిన వాళ్ళకి గుణగణాలు ఎలా ఉంటాయి, 2025లో లైఫ్ ఎలా ఉండబోతుంది, ఇది మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. సో 13 అనేది 1 సూర్యుడు, 3 దేవతల గురువు జూపిటర్ కలయిక. సో ఈ 1 యూజువల్గా ఏం చేస్తుందంటే 3ని ఎంటీ చేసేస్తుంది. 1 పవర్తో 3ని ఎంటీ చేయడం వల్ల ఈ 13ని మనము డెత్ నెంబర్గా ప్రతి ఒక్కరికి మనం చాలా ఏళ్ళగా, నాన్నగారు ఆల్మోస్ట్ 40 years ఎక్స్పీరియన్స్లో 13 నంబర్ చార్లిన్ సిస్టంలో వస్తే డెత్ కాదు. బాగా మనసులో పెట్టుకోండి, చాలామంది భయపడుతున్నారు. 13 నంబర్ ఇన్ పైథాగరస్ సిస్టమ్ ఆర్ కబాలా సిస్టమ్ ఇస్ డెత్. మన్మోహన్ సింగ్ పేరులో 13 లెటర్స్ మొత్తం మన్మోహన్ సింగ్ చార్లిన్ సిస్టమ్ లో కూడితే 49. టోటల్ కీ కాంపౌండ్ నంబర్ 13వ నంబర్. 2 సార్లు ఆర్థిక శాఖ మంత్రి, 2 సార్లు ప్రధానమంత్రి. సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి, చార్లిన్ సిస్టంలో 13వ నంబర్ రావచ్చు. పైథాగరస్ లో 13 వస్తే లైక్ రాజీవ్ గాంధీ 13వ నంబర్, సంజయ్ గాంధీ 13, దివ్య భారతి 13, రాహుల్ గాంధీ. సో 54 years. ఈ 13 ఎఫెక్ట్ వల్ల రాహు అంటే డిలే, డిస్టర్బెన్సెస్, మెంటల్ టెన్షన్స్, యాంగ్జైటీస్, హెల్త్ ప్రాబ్లమ్స్. 54 years ఇంకా మ్యారేజ్ కాలేదు. మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ బాగుంది, పేరులో రాంగ్ నంబర్. 19th ఇందిరాగాంధీ గారు పుట్టారు, భారతదేశాన్ని ఏలారు. అదే 19th రాహుల్ గాంధీ గారు పుట్టారు, బట్ అడ్డంకులు. ఎందుకంటే ఆమె పేరులో ఏ నంబర్ అయితే ఉందో అదే నంబర్ నరేంద్ర మోడీలో ఉంది. ఇందిరాగాంధీలో 12 అక్షరాలు, నరేంద్ర మోడీ గారి పేరులో 12 అక్షరాలు. ఆమె పేరులో 8వ నంబరు, నరేంద్ర మోడీ పేరులో 8వ నంబరు. సో ఈ కోఇన్సిడెన్స్ వల్ల ఆ పవర్ అంత పవర్ నరేంద్ర మోడీలో ఉంది. రాహుల్ గాంధీ గారి పేరులో ఆ పేరులో ఓన్లీ 40% పవరే ఉంది. పేరు పవర్ పెంచుకుంది, అదృష్టం పెరగదు. సో ఈ 13న పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటారంటే రాహు ప్రభావం వల్ల నిజాయితీ ఎక్కువ. ఒక తప్పు జరిగింది, 100 మంది ఉన్నారు, ఈ తప్పు ఎవరు చేశారు అడిగినప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి నా వల్లే పొరపాటు జరిగింది చెప్పే నిజాయితీ పరుడు 13న పుట్టిన వాళ్ళు. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఎంతటి కష్టాన్నైనా ఓపిగ్గా చేసే కెపాసిటీ ఉన్నవాళ్ళు 13th బాల్. సో 13న పుట్టి కొన్ని పేర్లు. సో క్రికెట్లో మొహమ్మద్ సిరాజ్, మన హైదరాబాద్ ఆనిముత్యం, ఈస్ బోర్న్ ఆన్ 13th March. వెంకటేష్ హీరో 13th December. సరోజినీ నాయుడు 13th February. ఈ 13లో పుట్టి పేర్లో రాంగ్ నంబర్స్ ఉంటే దే విల్ హ్యావ్ అన్హ్యాపీ ఎండింగ్. అప్స్ చూస్తారు, బాగా పైకి వెళ్ళి చూస్తారు, సడన్ గా పడిపోయే వాళ్ళు కూడా చూడొచ్చు. ఈ 13లో పుట్టి పేరు రాంగ్ నంబర్స్ ఉన్న కవిత గారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు మనం చూసాం. ఆమె పేరులో 16 ఉంది, 27 ఉంది. 27 అంటే పైకి తీసుకెళ్ళి కింద కొట్టడం, 16 అంటే సడన్ కొలాప్స్. సో కవిత గారు ఇన్ని ఇబ్బందులు పడ్డానికి 13లో పుట్టడం వల్ల వీళ్ళు హార్డ్ వర్కింగే, హానెస్టే. బట్ ఈ 16, 27 వల్ల ఇబ్బందుల్లోకి వెళ్లాల్సి వచ్చింది. శ్రీదేవి గారు కూడా 13. అన్హ్యాపీ ఎండింగ్ ఆఫ్ శ్రీదేవి. ఆమె పేరులో 5 నంబర్లు బాగున్నాయి, ఒక్క నంబర్ బాగాలేదు. ఆ ఒక్క నంబర్ వల్ల ఆమె ఒక్కసారిగా అన్హ్యాపీ ఎండింగ్ ఆర్ డెత్ అవ్వాల్సి వచ్చింది. సో ఈ 13న పుట్టిన వాళ్ళు ఏ బంధమైనా సరే వీళ్ళు ఒక్కసారి ఇష్టపడితే వదులుకోరు. సో వీళ్ళ ప్రేమ 90% సక్సెస్ చేసుకుంటారు, ప్రేమ పెళ్లిలోకి వెళ్తుంది. బట్ ఈ లవ్ ఫెయిల్యూర్, మ్యారేజ్లో ఫెయిల్యూర్స్ 50% ఉంటాయి. ఇష్టపడి కష్టపడి కొట్లాడి పెళ్లి చేసుకున్న పర్సనల్ లైఫ్లో 50% ఫెయిల్యూర్స్, 20% అడ్జస్ట్మెంట్స్, 30% మాత్రమే హ్యాపీగా ఉంటారు. అంటే ఆల్మోస్ట్ 70% ఆడ ప్రాబ్లమ్స్లో ఉన్నారని అర్థం. సో వీళ్ళకి ఏ పనప చెప్పినా చెక్కినట్టు చేస్తారు. అంటే ఓపిక్గా స్లోగా చేస్తారు, పర్ఫెక్ట్గా చేస్తారు, తప్పులు వెతకలేము. వీళ్ళు ఒక పని చేశారంటే అంత అద్భుతంగా ఉంటుంది. వీళ్ళకి సమాజం పట్ల ప్రేమ, బాధ్యత ఉంటుంది. బంధువుల్ని బాగా ఆదరిస్తారు, ప్రేమిస్తారు అండ్ అందరితో ఓపెన్గా ఉంటారు. కానీ పేరులో కానీ 4 అక్షరాలు వచ్చాయనుకోండి 13న పుట్టిన వాళ్ళకి,
4 అక్షరాలు అంటే ఎలా అంటే నాని, లేకపోతే సూరి, లేకపోతే రవి, లేకపోతే రాజా, లేకపోతే రాణి, లేకపోతే రాజు ఇలా వచ్చాయంటే 4లో వీళ్ళకి కష్టాలు చీకట్లోకి వెళ్ళిపోతారు. అలా రాజా ఉండే మంత్రి రాజా జైలుకి వెళ్ళాడు. రామలింగరాజు బాగుంటే రాజు జైలుకి వెళ్ళాడు. యువరాజ్ సింగ్ బాగుంటే యువి క్యాన్సర్లోకి వెళ్ళాడు. నాని సినిమా ఆడలేదు, బాలు సినిమా. 4 అక్షరాల పేరు బ్యాన్, 3 అక్షరాల పేరు బ్యాన్. 5 నుంచి స్టార్ట్ అవ్వాలండి పేరు. 5 అంటే సంపూర్ణమైన ఆయుష్. అందుకే అల్లా, జీసస్, దుర్గా, స్వామి, పియర్స్, పాండ్స్, లిరిల్, మాజా, ఏరియల్, పెప్సీ, విప్రో, 5 లెటర్స్. విరాట్, ధోని, జగన్, బాబర్, మెస్సీ, 5 లెటర్స్. 5లో ప్రపంచ ప్రఖ్యాతులు. సో ఈ 13న పుట్టిన వాళ్ళ పేరు 5 అక్షరాల్లో కానీ 6 అక్షరాల్లో కానీ 7 అక్షరాల్లో పెడితే అద్భుతంగా ఉంటుంది. ఈ 13న పుట్టిన వాళ్ళకి పేరు లెటర్ ఎస్తో కానీ, డితో కానీ, ఎంతో కానీ బాగా షైన్ అవుతారు. సో ఈ లెటర్స్ అయితే అద్భుతంగా ఉంటుంది. కంప్లీట్ డేటు, మంత్, ఇయర్ చూసినప్పుడు పర్ఫెక్ట్గా చెప్పగలను. సో వీళ్ళకి బ్రౌన్ కలర్, యాష్ గ్రే కలర్ లక్కీ కలర్స్. సో లక్కీ స్టోన్ వచ్చి గోమేధికం. గోమేధికం రాహు ప్రభావం తగ్గిస్తుంది, సర్పదోషాలని, అప్పమృత్యు గండాల్ని తొలగిస్తుంది. సో గోమేధికం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మెడలో డాలర్ రూపంలో మోర్ దెన్ 3 క్యారెట్ సిల్వర్లో వేసుకోండి. చేతిలో వేసుకొని మనం ఏ హారం పడితే ఆహారం తినడం, బిర్యానీలు తినడం, చికెన్ తినడం వల్ల స్టోన్లో ఉన్న స్పిరిచువాలిటీ తగ్గిపోతుంది. ప్రతిసారి తీసిపెట్టి తినాలంటే కాదు, అలాగే తినేస్తే స్టోన్ల పవర్ తగ్గిపోతుంది. అండ్ మెడలో వేసుకోవడం అత్యంత పవిత్రం. సో ఇక్కడ ఏమంటే చెయ్యి క్లీన్ చేయడం కాదు స్టోన్ వేసుకునేది, మన మనసుని, మెదడుని క్లీన్ చేయడానికి. అండ్ ఇక్కడ ఉన్నప్పుడు దగ్గర అవుతుంది, చేతిలో ఉండే గ్యాప్ ఎక్కువ ఉంటుంది, పని ఎక్కువ చేయాల్సి ఉంటుంది. సో డాలర్ రూపంలో మెడలో వేసుకుంటే ఈ గోమేధికం మనకు డబ్బుని, భార్యాభర్తల సంబంధాలని, ఆరోగ్యాన్ని, పనుల్లో ఉన్న డిలేస్ని తొలగించి మనకు పనులు ఫాస్ట్గా అయ్యేలాగా, సక్సెస్ కొట్టేలాగా గోమేధికం చూసుకుంటుంది. తర్వాత ఈ 2025లో ఈ 13న పుట్టిన వాళ్ళకి అప్స్ డౌన్స్ ఉన్నాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో చాలా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి మే, జూన్లో మళ్ళీ అడ్డం